దుర్మార్గుడు మందకృష్ణ. అంబేద్కర్ గారికి మాదిగలను దూరం చేస్తున్న దుర్మార్గుడు అని అంటాను నేను, బరాబర్ అంటాను. మాలల పేరు చెప్పి ఇవాళ బీజేపీ చేతిలో పావుగా మారాడు మందకృష్ణ. బీజేపీ తొత్తుగా మారాడు మందకృష్ణ. ఒక రాజకీయ నాయకుడిగా మారితే బీజేపీలో రాజకీయ నాయకులు దళితులు ఎదిగితే నేను వాళ్ళని నమస్కరిస్తా. కానీ జాతిని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినటువంటి ఏ లీడర్ అయిన వాడు దుర్మార్గుడు, ఖచ్చితంగా జాతి ద్రోహే. పెట్టు మాట్లాడు. అమిత్ షా ఖబర్దార్ అని నీ ఒళ్ళు కాదు నీ తాట తీస్తామని చెప్పి మాట్లాడు మందకృష్ణ. ఇవాళ సిగ్నల్స్ ఇచ్చేసిరు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, పశువులకు సూది చేయాలనుకో, ఫస్ట్ ఏం చేస్తాడు, ఇట్లా కొడతాడు, ఇట్లా చేయి పెట్టి సూది చేతులు పట్టుకుని ఇట్లా కొడతాడు. అది తన్నింది అనుకో, జాడిచి తన్నింది అనుకో, వాడు దానికి ఓడిగా మత్తు సూది ఏనికి పోతారు కదా. మత్తు సూదికి పోయినాక డాక్టర్ ఏం చేస్తారు, మెల్లగా చేయి పెడతారు, చేయి పెట్టి ఇట్లా 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 టక్కున కొడతాడు. అదే చేస్తున్నాడు అమిత్ షా. ఒకసారి అంబేద్కర్ ఏమన్నా నేను ఏమనలేదు అంటాడు మళ్ళీ. అంటే అంబేద్కర్ అంటే అందరూ నిద్రపోతుర్రు, బాగా తిన్నారు, పన్నారు, ఇంకేమనుకుంటారు, ఒకరికొకరు తాకట్లు పెట్టినాం. ఇప్పుడు మందకృష్ణ తయారు చేశారు కదా, ఒకరికొకరు తాకట్లు జాతి మధ్యలో, ఒక బలమైన జాతి మధ్యలో కొట్లాట పెట్టిరు. ఈ కొట్లాడితే ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తాయంటే ఎడ్లు ఉంటాయి అనుకో, రెండు ఎడ్లు పోతుంటాయి, అవి మంచిగా పోతుంటే కల్లిస్తే టక్కటక్క ఉరుకుతూనే ఉంటాయి, అల్లిస్తుంటే పోతాయి. అవి రెండు కొట్లాడినాం అనుకో, ఆయన దాంట్లో మీద రాళ్ళు ఎత్తేసిన పోవాయి. మీకు అర్థమవుతుందా? రెండు ఎడ్లు కొట్లాడతాయి, కొట్లాడకుండా మనం పని కట్టినాం అనుకో, ఇట్లా సప్పుడు చేసి ఇట్లా తాడు కలిసి ఉరుకుతూనే ఉంటాయి అవి. ఎందుకు, ఈ రెండు పని చేస్తున్నాయి కదా, రెండు అరకపోతున్నాయి. కానీ ఆ రెండు కొట్లాడినాయి అనుకో, నువ్వు కట్టే తీసుకొని కొట్టినా కానీ పోవాయి. ఇక ఇవే జరుగుతున్నది. మాదిగలు ఇద్దరు కొట్లాడుతున్నారు. కొట్లాడుతుంటే ఏమైంది, ఆ కొట్లాట పెట్టిన వాళ్ళు ఎవరు, మందకృష్ణ. ఈ ఇద్దరు కొట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అమిత్ షా వచ్చి ఇలా మీద కాకరించి ఊహించినా కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చింపేసినా కానీ ఈ దున్నపోతులు రెండు కొట్లాడుతాయి. అంత మత్తులోకి చిత్తులోకి, ఒక దుర్మార్గమైన వ్యవస్థలోకి, ఆ సీసలోకి దింపుతున్నటువంటి వ్యక్తే మందకృష్ణ అంత ఈజీగా తీసుకొని వెళ్ళలేదు. నేను చెప్తా ఉన్నా మాదిగలకు, all the intellectuals I am saying, if we take in an easy person Mandakrishna, it will become very dangerous, it will become very harmful to our country. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మందకృష్ణ అంత ఈజీగా తీసుకుంటే జాతికే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనము. అంత ఈజీగా వదలడానికి వీల్లేదు. మాదిగలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, మాదిగలకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, అత్యంత ఈ విధంగా 30 ఏళ్ళుగా వీళ్ళ మధ్య శత్రుత్వాన్ని వేస్తున్నాడు ఆయన వేసేది ఏం లేదు. ఈస్ టార్గెట్ ఈస్ టు మేక్ ఎనిమీస్ టు ద హోల్ కమ్యూనిటీస్ ఇన్ దళిత్స్. ఈ సక్సీడ్. రిజర్వేషన్లో వర్గీకరణ లేదు ఆయనకు తెలుసు. ఒక రిజర్వేషన్ గొడుగు కింద ఎవరన్నా జాబులు కొట్టుకోవచ్చు ఆయనకు తెలుసు. అది ఎవరు చదువుకుంటే వాళ్ళకి వస్తాయి, ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి వస్తాయి. రిజర్వేషన్లు అంటరానితనం మీద ఏర్పడ్డాయని కూడా ఆయనకు తెలుసు. ఎవడన్నా ఆయన చదువుకుంటే తెలిసినవి కాదు, ఎవడో చెప్తే తెలుసు. కానీ ఉత్తగుంటే ఏంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి లొల్లి పెట్టి నేను 30 ఏళ్ళుగా మోసిన అని చెప్పాలి. చెప్తే ఎన్నుకున్న వాళ్ళు కూడా అరే 30 ఏళ్ళ గురించి మన గురించి కొట్లాడినని వాళ్ళు అనుకుంటారు. కానీ 1000 సంవత్సరాలుగా బానిసత్వం మోసిన జాతిని విముక్తి చేసినటువంటి భగవంతునే మర్చిపోతున్నారు. దీనికన్నా సిగ్గు మారిన సిగ్గు తప్పిన చర్య ఇంకోట్లేదు. తూతు మన బతుకు చేయడా. ఇక ఇట్లా అయితే సిగ్గుతో తలదించుకుంటున్నాబా, సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకటి చెప్తున్నా, 100% ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అమిత్ షాను ఒక మాట అనిపించింది, అమిత్ షా అయితే తట్టుకుంటాడు. ఇప్పుడు అమిత్ షా ఏమైనా చేయగలుగుతాడు కదా, అలాంటి వ్యక్తి తట్టుకుంటాడు. అవును కాబట్టి అంటాడు, సారీ చెప్తాడు. నరేంద్ర మోడీ చేపిస్తాడు ఇవన్నీ. ఇప్పుడు వెంకయ్య నాయుడిని ఎట్లా చేసిరు, వెంకయ్య నాయుడు ఏం చేసిందంటే, వెంకయ్య నాయుడికి మా దళితుల చేతిలో నెత్తిలో పెట్టిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వీళ్ళిద్దరు కలిసి దళిత జాతిని విడదీశారు. కానీ నరేంద్ర మోడీ ఇప్పుడు ఏం చేసిండు, వీళ్ళిద్దరిని విడదీస్తే మనం సక్సెస్ అవుతామని వాళ్ళు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు. వీళ్ళిద్దరు నాయుళ్ళు కాబట్టి. కానీ
ఈ వెంకయ్య నాయుడు అత్యంత తెలివిపరుడు కాబట్టి ఈ చంద్రబాబుతో కలిసి తెలివితో చేసిరు. ఈ తెలివి గుర్తించిండు కాబట్టి నరేంద్ర మోడీ ఈయన నెత్తిన చేతి పెట్టి, వెంకయ్య నాయుడు చేతిలో నరేంద్ర మోడీ నెత్తిన చేతులు పెట్టి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కూడా చేయలేదు, ఉపరాష్ట్రపతి చేసిండు. అయిపోయి ఉపరాష్ట్రపతి చేసి రాజకీయాలకు లేకుండా చేసేసిండు. మోడీ యొక్క చాణక్యత ఏంది, ఇవాళ దళిత జాతిని ఏం చేస్తున్నట్టు ఇట్లా కొట్టి చూస్తాడు, ఇట్లా ఇట్లా కొట్టి చూస్తే తన్ని అనుకో వద్దురా బాబు బగ్గుమన్నాడు. ఇప్పుడు మీరు ఒక కరెంట్ వైర్ పట్టుకున్నాం అనుకో, కరెంటు వైర్ మీద ఏలు పెడితే పట్టును కొడితే మైండ్ జల్లు అంటే మళ్ళీ దానికి పోతావా పోవు. ఏమనలేదు అనుకో పట్టుకుంటావు, పట్టుకొని పీకేస్తారు. అదే వీళ్ళు చేస్తున్నది. ఇది కూడా మనం తెలియకపోతే, ఇది కూడా మనం గ్రహించకపోతే అత్యంత ప్రమాదకరంగా ఖచ్చితంగా ఉంది. ప్రమాదం పెద్ద కథ కాదు అంటున్నా. ఏం చేయలేం, లబోదిబేం అనేది తప్ప ఏం చేయలేం అంత అయిపోయినాక. ఇలా ఏమనుకుంటారు అంటే మా దగ్గర మేమంతా ఒకటి, మారాడు వాళ్ళు ఒకటి, బీసీలు మేము అనుకుంటారు అంతా మన తానికి వచ్చినాడు చూద్దామని. మనం ఎస్సీలను బీసీలను మొత్తం కలిసి గడ్లె కలపనికి రెడీ గురాలు. ఎన్నెన్నో చట్టాలు తయారు చేసిరు. ఈ దేశంలో అంబేద్కర్ వారసులు ఉన్నారు కాబట్టి, ఈ దేశంలో వీరత్వము ఇలా ప్రాణాలకు తెగించి పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ దేశంని ఎక్కడనో అంటే ఈ దేశంలో త్యాగాల యొక్క ఒక ఒక ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇలా పోరాటాలు నడుస్తున్నాయి కాబట్టి ఆగిరాలు. వాళ్ళు మీడియాని ఎప్పుడో కొని పడేసిర్రు, పార్టీలను కొనేసిర్రు, దొంగ నాయకులను కూడా కొనేసిర్రు. పైసలు ఉన్న దొంగ దేశం మొత్తంలో ఎవడెవడు దొంగలు ఉన్నాడు, ఎవరిని తన డబ్బులు అందరిని కూడా బీజేపీ వేసుకోరు. మొత్తం వాళ్ళు అన్ని రెడీగా పెట్టుకురు బీజేపీ. ఇప్పుడు ఎక్కడ దేశంలో ఎవడెవడు మొత్తాన్ని కొనేసిర్రు, మీడియాని కొనేసిర్రు, డబ్బులు దోసేసిర్రు, డిమానిటైజేషన్ చేసిర్రు, డబ్బులను కొండపోయారు, మొత్తం ఆగం చేసి దోసుకున్నారు. డబ్బు వచ్చింది వాళ్ళకు, మీడియా వచ్చింది, రాజకీయ నాయకులు వచ్చింది, అన్ని వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, రాజ్యాంగాన్ని మార్చేది ఒకటే ఉంది. మరి మనోళ్ళకి ఏముందంటే మనం అనుకోవాలని ఉంది. ఇంకా అది ఒకటే కాదు, మందకృష్ణ లాంటి కుల నాయకులను కూడా వాళ్ళు ఎంబడి తిప్పుకున్నారు. అప్పుడే ఏం కావాలి నీకు మందకృష్ణ, ఎన్ని కావాలి డబ్బులు, చలో తీసేసుకో, చెయ్యి, మాకు సపోర్ట్ చెయ్యి, అయిపోయా. ఇట్లా అంటే నేను ఏమంటున్నానంటే, మనం తిని బతికింది కాదు, భవిష్యత్ తరాల కోసం వాస్తవమైన పరిస్థితులను కాపాడుకోనికి ప్రయత్నం చేసిండే వాడే వీరుడు. నేనేమంటాను, రెండు జాతులు కలవాలి, మానవ మాదిగలు కలిసి అమిత్ షాను అదిరించాలి, అమిత్ షాను బెదిరించాలి, అమిత్ షాను వణికించాలి, అమిత్ షాను దించేయాలి, అమిత్ షాను జైల్లో పెట్టాలి, నరేంద్ర మోడీని వదిలి ఆట ఆడుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. మనం అనుకోవడం కాదు, లేని రిజర్వేషన్ల కోసం రోజు 30 ఏళ్ళు జుట్టువాటి అనుకోవడం కాదు. మార్చండి, ఇప్పుడు పేరు మార్చుకోండి, అమిత్ షాకు గల్లు మనాలి. అందరం వస్తాం, మీరు కలవండి, రేపు ఫిబ్రవరి 7 తారీఖు అంటారు కదా, మేము కూడా వస్తాం, కలిసి కొట్టురు డప్పు, అమిత్ షా సావు డప్పు కొట్టురు, అమిత్ షా సావు డప్పు కొట్టురు అంటున్నా. 1000 గొంతులు నరేంద్ర మోడీ పడిపోనని పాడరు. అవి కాకుండా ఏందోనంట 1% కోసం అంట కొట్లాడతారంట. 1% మాలలు అని గ్యారంటీ ఉందా? రేపు మాదిగలు వస్తే మాదిగలు పెరుగుతుంది. ఎవరైనా గ్యారంటీ లేని ఏం చెప్తున్నా కదా, బేస్లెస్ యూజ్లెస్ ఉద్యమము, పోరాటము, వ్యతిరేకత, కోపతాపాలు సంబంధించింది ఏదైనా ఉంది అంటే అది మాదిగల మధ్య మందకృష్ణ సూచించిన ఎంఆర్పిఎస్ పోరాటం. బేస్లెస్ అండ్ యూజ్లెస్. వీళ్ళు మాట్లాడడానికి బేస్ లేదు, నా యూజ్ లేదు. దానివల్ల రిజర్వేషన్లు అయిన తర్వాత కూడా యూజ్ కూడా లేదు. ఏదైనా మామిడి చెట్టు కింద కూర్చుంటే పండ్లు రాలే, రాలగొట్టాలి, ఎక్కి అన్నది తెంపుకోవాలి. అదే రిజర్వేషన్లు చెట్టు కిందకి పోయి అంటారు రావు, నా కుప్ప నాకు కావాలనేది కాదు. కొటారు కొమ్మలు ఉన్న పండు తెంపుకోవాలంటే కష్టపడి చెట్టు ఎక్కాలి, లేదంటే గురి చూసి కొట్టాలి. అదే ఉద్యోగ పరీక్ష. దాన్ని కూడా వద్దు, మాకు తెంపుకోవాలనేది ఇది ఒక పిచ్చి వాదన. ఈ పిచ్చి వాదనతో అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితులు తయారైనాయి. ఇది మొత్తం మీద దేశ రాజ్యాంగాన్ని మార్చే స్థాయికి పోయింది. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం చేస్తారా, ఇక మీరే చెప్పాలి. మొత్తం మీద
ఆగం పంచకంతలు చేసుకొచ్చారు. మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి పంపండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ విషయం ఇది.